రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి 6 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో రాష్ట్రం ఉందని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను పూర్తిగా అమలు చేస్తామని తెలిపారు. 10 ఏళ్లు పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు మంజూరు చేస్తామని గుర్తు చేశారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంటలో నిర్మిస్తున్న రెడ్లకుంట ఉత్తమ్ పద్మావతి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హాజరయ్యారు.